భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికారుల లెక్కలు క్షేత్రస్థాయి పరిస్థితుల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే 95% ఫారాల పంపిణీ పూర్తయిందని ఎన్నికల యంత్రాంగం ప్రకటిస్తుండగా ఇంకా పలువురు ఓటర్లకు ఫారాలు అందలేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందించకుండా స్థానిక ప్రజాప్రతినిధులు లేదా నాయకుల వద్దే ఉంచుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 24తో ఫారాల సమర్పణ గడువు ముగినున్న నేపథ్యంలో ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలను మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ ఫామ్స్ పంపిణీ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా నేటి చివరి రోజు కావడంతో ఇటు బిఎల్ఓలు అదేవిధంగా ఓటర్లు బిఎల్ఓ ఫామ్స్ అందుకునేందుకు అదేవిధంగా ఎస్ఐఆర్ ఫామ్స్ అంటే వారికి ఏదైతే ఓటర్లకు పంపిణీ చేసేందుకు బిఎల్ఓలు సైతం కూడా అంటే ఇటు గ్రామాలలో అయితే వీరందరూ కూడా చురుగ్గా పాల్గొన్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 95% వరకు కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫామ్స్ అయితే అందించడం జరిగిందని అధికారికంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ దానికి భిన్నంగా ఈ క్షేత్రస్థాయిలో మాత్రం గణనీయంగా ఈ యొక్క ఫామ్స్ మాత్రం ఇంకా ఓటర్లకు అందలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 95% వరకు కూడా బిఎల్ఓలు ఈ యొక్క ఓటర్ స్లిప్లను అయితే ఇటు ఓటర్లకు అందించామని వారు చెప్తున్న నేపథ్యంలో ఇటు స్థానిక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలామందికి ఎస్ఐఆర్ ఫామ్స్ అందలేదంటూ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమందికి ఈ యొక్క బిఎల్ఓ ఫామ్స్ను అంటే వారికి ఇచ్చి ఏదైతే మధ్యలో ఉన్న వారికి ఇచ్చి వారికి మిగతా ఓటర్లకు అందించాలంటూ కూడా బిఎల్ఓలు చెప్పినట్టు కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపై ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి ఏదైతే ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ యొక్క బిఎల్ఓ ఎస్ఐఆర్ ఫామ్స్ అందేలా చూడాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పూర్తిగా చూసుకుంటే ఏజెన్సీ గ్రామాలతోటి మిళితమై ఉన్నటువంటి ప్రాంతం అంటే ఇటు అనేక ప్రాంతాలలో కూడా ఎస్ఐఆర్ ఫామ్స్ వారికి అందజేసినప్పటికీ కూడా అంటే వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి వాటిని ఏ విధంగా అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్స్ ఇవ్వడానికి చివరి తేదీ కావడం అదేవిధంగా ఈ నెల 26వ తారీఖుతో సేకరించడానికి కూడా చివరి తేదీ ఉంది. అయితే సేకరణ కొన్ని ప్రాంతాల్లో అయితే స్టార్ట్ అయినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పూర్తి చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఉంటుంది. అయితే అవి పూర్తి చేసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిని పూర్తి చేసేందుకు వీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఏదైతే అధికారులు చెప్పడం మాత్రం ఇటు బిఎల్ఓలు అదేవిధంగా ఏదైతే వీటికి సంబంధించినటువంటి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్ని అయితే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేయాలని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వాలంటీర్ల సాయంతో పూర్తి చేయమని చెప్తున్నారు. కానీ బిఎల్ఓలు మాత్రం ఇది కేవలం అందచేసే వరకు అంటే ఏదైతే ఓటర్లకు మాత్రం ఈ ఎస్ఐఆర్ ఫామ్లను అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఫారాలు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఎలా పూర్తి చేయాలి వాటికి ఏ విధమైనటువంటి అంటే ఉన్నాయి అనేది ఎవరికి కూడా స్పష్టంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో చెప్తున్న పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అంటే చాలామంది కూడా పేద కుటుంబం నుంచి ఉన్నవారు ఉంటారు. అయితే వీరికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్కి సంబంధించి లేటెస్ట్ ఫోటోలు అడుగుతున్నారు. ఆ ఫోటోగ్రాఫ్స్ దిగేందుకు కూడా అనేక ప్రాంతాల నుంచి చాలా ఏదైతే ఇప్పుడు ఆదివాసీ గిరిజన గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల నుంచి వారు మళ్ళా పట్టణాలకు వచ్చి ఈ ఫోటోలు దిగి ఈ ఫోటోలు ఈ బిఎల్ఓ అంటే ఈ ఎస్ఐఆర్ ఫామ్స్కి అతికిచ్చి వాళ్ళంటే వారికి తలనొప్పిగా మారిందని కూడా తెలుస్తుంది. దీంతో అసలు ఓట్లు ఎస్ఐఆర్ ఫామ్స్ నింపాలా అనే సందిగ్ధంలో కూడా ఇటు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్ అందకపోవడంతో కొంతమంది ఓటర్ల పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎస్ఐఆర్ ఫామ్స్ ఈ రోజుకి అందకపోతే వాళ్ళ ఓట్లు పోతాయా లేకపోతే వాళ్ళ గుర్తింపు ఏమైనా రద్దవుతుందా అనే ఆందోళన కూడా వీరు చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వీటన్నిటిపై ఏదైతే అధికారులు ఈ యొక్క ఓటర్లకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలి అదేవిధంగా బిఎల్ఓలకు ఇచ్చినటువంటి ఫామ్స్ అన్నీ కూడా ఓటర్లకు అందేలా చేయాలంటూ అదేవిధంగా ఆ ఫామ్స్ అందచేయడంతో పాటు ఈ ఫామ్స్ని కూడా పూర్తి చేసేందుకు కూడా బిఎల్ఓలు అంటే ఏదైతే ఓటర్లకు సహకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో అంటే ఎక్కువగా తలెత్తుతున్న సమస్య అయితే మాత్రం ఈ యొక్క ఫామ్స్ ఏ విధంగా పూర్తి చేయాలి అదేవిధంగా ఫామ్స్కి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు ఈ ఫోటోలతో పాటు ఏదైతే 2002లో ఓటర్లను ఏదైతే వారి తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే కొంతమంది కిరాయిలలో ఉన్న వాళ్ళు ఉన్నారు వీరందరికీ కూడా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ఏ విధంగా పూర్తి చేయాలి వాటికి ఏ విధంగా తీసుకోవాలనే ఒక డైలమాలో వీళ్ళందరూ కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే అధికారులు అయితే బిఎల్ఓలకు ఒక మార్గదర్శకం చేసి ప్రతి ఒక్క ఏదైతే దీనిపై అంటే అవగాహన లేనటువంటి ఓటర్ల దగ్గర నుంచి వాటిని పూరించి మరలా తీసుకోవడానికైతే బిఎల్ఓలకు వీళ్ళు చెప్పాలంటూ కూడా వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.